ఓకే. సో, ఇప్పుడు గెట్ ఏపీఐ హిట్ చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? యూఆర్ఎల్ కావాలి ముందు. హ్మ్. ప్లస్ బేస్ యూఆర్ఎల్ అండ్ బేస్ మెథడ్స్, బేస్ యూఆర్ఎల్ అండ్ ఎండ్ పాయింట్ అండ్ Auth కూడా కావాలా? authentication and headers, హ్మ్. request body, but particular get method we don't use request body. హ్మ్. Yes. So whatever you given, which language, JSON or XML, response also coming like that language only. Request. So that all. ఓకే. సో, గెట్ ఏపీఐకి మనకు కావాల్సింది యూఆర్ఎల్, ఆథరైజేషన్, హెడర్ కదా! దీనికి రిక్వెస్ట్ బాడీ ఉండదు గెట్ యూఆర్ఎల్‌కి. సో, మనం ఏం చేయాలి? ఒక ఏపీఐని హిట్ చేయాలంటే కుకుంబర్ బీటీడీలో ఒక సినారియో రాసుకుందాం ఫస్ట్. ఓకేనా? గివెన్ అనేది ఒక డమ్మీ స్టెప్ రాశానన్నమాట. ప్రిపేర్ పారామీటర్స్ టు హిట్ ఏపీఐ అనేసి గివెన్ రాశాను. నెక్స్ట్ దెన్ ఐ హిట్ ద request get API. ఓకేనా? ఏపీఐని హిట్ చేస్తాం గెట్ ఏపీఐని. ఓకే. ద వెన్ బటన్. వెన్ దెన్ I validate the status code. Status code validate చేస్తాం. ఓకే. దెన్ I validate the response body. ఓకేనా? సో validate the response body. ఇది మనకు కుకుంబర్ బీటీడీ స్టెప్స్ అన్నమాట. ఏపీఐని హిట్ చేస్తాను, స్టేటస్ కోడ్ వ్యాలిడేట్ చేస్తాను, రెస్పాన్స్ వ్యాలిడేట్ చేస్తాను. అంతే కదా మనం చేయాల్సింది. ఏదైనా ఏపీఐని హిట్ చేసామంటే మనం ఏం వ్యాలిడేట్ చేయాలి? స్టేటస్ కోడ్ని వ్యాలిడేట్ చేయాలి, రెస్పాన్స్ బాడీని వ్యాలిడేట్ చేయాలి. అంతే కదా? Yes. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఏపీఐని ఏ ఏపీఐని హిట్ చేస్తామంటే ఏపీఐని హిట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఏపీఐ ఏంటి ఒకసారి చూద్దాం హిట్ చేసి. ఓకే. దీనికి గెట్ మెథడ్కి రిక్వెస్ట్ బాడీ ఉండదు. ఓకేనా? సెండ్ కొట్టండి. సెండ్ కొడితే మనకు రెస్పాన్స్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ క్వెరీ పారామీటర్స్ ఉన్నాయి దీంట్లో. Yes, ఉన్నది. క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండేది క్వెరీ Parameter. పేజ్ నెంబర్. ఓకేనా? ఇవన్నీ క్వెరీ పారామీటర్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకు రెస్పాన్స్ వచ్చింది, స్టేటస్ కోడ్ వచ్చింది, రెస్పాన్స్ బాడీ వచ్చింది. ఈ రెండింటిని వ్యాలిడేట్ చేయాలి. అవునా కదా? Yes. ఏపీఐని హిట్ చేస్తే సేమ్ ఇదే ప్రొసీజర్. మనం ఏం చేస్తాం? యూఆర్ఎల్ తీసుకొని హిట్ చేస్తాం, సెండ్ బటన్ కొడతాం. సెండ్ బటన్ కొడితే మనకి ఏమొచ్చింది? స్టేటస్ కోడ్ వచ్చింది, రెస్పాన్స్ బాడీ వచ్చింది. ఈ రెండింటిని వ్యాలిడేట్ చేయాలి. సో ఇదే ప్రొసీజర్ మనం ఆటోమేటిక్గా ఎలా చేస్తాం చూడండి. ఐ హిట్ ద REQRES గెట్ ఏపీఐ. దీనికి ఇప్పుడు స్టెప్ డెఫినేషన్ ఫైల్ రాయాలి. అవునా కదా? కుకుంబర్. సో దీన్ని తీసుకోండి. ఏపీఐ యూఐ ఆటోమేషన్ కన్నా ఏపీఐ ఆటోమేషన్ చాలా ఈజీ. దాంట్లో ఎక్స్పాత్లు రాసుకోవడం, తలనొప్పులు అన్నీ ఉంటాయి. REQRES గెట్ ఏపీఐ. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేయాలి? ఏపీఐని హిట్ చేయాలంటే మనకు ఒక మెథడ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో రెస్ట్ అష్యూర్డ్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ఏదైనా ఏపీఐని హిట్ చేయాలనుకోండి, మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏ కంపెనీలోకి వెళ్ళినా ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ రాసేసి ఉంటారు. జస్ట్ ఆ మెథడ్ కాల్ చేసుకుంటే ఏపీ హిట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు కాల్ రెస్ట్ ఏపీఐ అనేసి నాకు ఇక్కడ క్లాస్ ఉంది చూడండి. ఓకే. ఈ క్లాస్ చూసారంటే మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. కాల్ గెట్ ఏపీఐ ఒక మెథడ్, కాల్ పోస్ట్ ఏపీఐ ఒక మెథడ్. అవునా కదా? సో కాల్ గెట్ ఏపీఐ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక గెట్ మెథడ్ ఉన్న ఏపీఐని కాల్ చేయాలంటే ఈ మెథడ్ కాల్ చేస్తాం. ఓకే. ఏదైనా పోస్ట్ మెథడ్ ఏపీఐని కాల్ చేయాలంటే ఈ మెథడ్ కాల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇదేం రిటర్న్ చేస్తున్నది? గివెన్ డాట్ రిలాక్స్డ్ హెచ్టిటిపి వ్యాలిడేషన్. ఓకే. డాట్ హెడర్స్, మనకి ఏవైతే హెడర్స్ ఉన్నాయో ఆ హెడర్స్ ఇక్కడ పంపిస్తాం అన్నమాట. ఓకేనా? ఈ సింటాక్సెస్ గుర్తుపెట్టుకోండి మీరు. హెడర్స్ మనకి ఎన్ని హెడర్స్ ఉన్నాయి ఇలా హెడర్స్ పంపించుకుంటూ ఉంటాం. ఓకే. మనకు మీ కంపెనీలో కానీ ఒక 10 హెడర్స్ ఇచ్చాను అనుకోండి, దానికి కీ వాల్యూ అలాగా హెడర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఓకే.
మనకి ఇక్కడ ఓన్లీ వన్ హెడర్ ఉంది కాబట్టి కంటెంట్ టైప్ అప్లికేషన్ చేస్తాను. ఓన్లీ ఒక హెడర్ పంపిస్తున్నాం కాబట్టి మనం ఓన్లీ ఒక హెడర్ మాత్రమే పంపిస్తున్నాం. మనకు ఆథరైజేషన్ ఉంది అనుకోండి, డాట్ ఆత్. సో ఆత్ అని ఉంది కదా, ఆథరైజేషన్ అథెంటికేషన్ స్పెసిఫికేషన్, దీంట్లో అథెంటికేషన్ టోకెన్ పంపిస్తాం అనమాట ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ అథెంటికేషన్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఇప్పుడు హెడర్స్ పంపించాం. తర్వాత ఏం చేయాలి, గెట్ ఆఫ్ యూఆర్ఎల్. మనం ఏ యూఆర్ఎల్ హిట్ చేయాలి, ఈ యూఆర్ఎల్ని హిట్ చేయాలి అన్నా కదా. Yes. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ని ఇక్కడ గెట్ యూఆర్ఎల్లో పంపిస్తున్నాం అనమాట ఈ మెథడ్కి. ఓకేనా, ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ హెడర్స్ తీసుకొని ఈ యూఆర్ఎల్కి గెట్ మెథడ్తో హిట్ చేస్తుంది. ఓకేనా, ఈ మెథడ్. ఓకే, హిట్ చేసి ఏం చేస్తుంది అంటే రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అనమాట ఇది. ఓకేనా, రెస్పాన్స్ ఆబ్జెక్ట్ కొన్ని ఇంపోర్ట్ మనం రెస్పాన్స్ IO.RESPONSE.RESPONSE. ఓకే, ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్లు ఏమేమి ఉంటాయంటే మనకి ఇక్కడ స్టేటస్ కోడ్ ఉంటుంది, తర్వాత రెస్పాన్స్ బాడీ ఉంటుంది, తర్వాత హెడర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి API రెస్పాన్సెస్ ఏమేమి ఇస్తుందో ఆ రెస్పాన్స్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో. ఓకే, సో వచ్చిన రెస్పాన్స్ని ఈ మెథడ్ రిటర్న్ చేస్తుంది అవునా కదా, రిటర్న్ రెస్పాన్స్. ఓకే, Yeah, bro. సో మనం ఏం చేస్తున్నాం కొంచెం జాగ్రత్తగా ఈ హెడర్స్ తీసుకొని ఎక్కడైతే యూఆర్ఎల్ పాస్ చేస్తున్నామో ఆ యూఆర్ఎల్తో ఈ గెట్ మెథడ్ హిట్ చేస్తుంది. హిట్ చేయగానే మనకు రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ మొత్తం ఆబ్జెక్ట్ని ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో రెస్పాన్స్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సేమ్ దీన్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట, రిటర్న్ రెస్పాన్స్. ఇదే మెథడ్, ఇది స్టాటిక్ మెథడ్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ బిట్ అవునా కదా. సో ఈ మెథడ్ మనం ఎప్పుడు కావాలన్నా కాల్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ పంపించేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఏ మెథడ్ ఏ గెట్ ఏపీఐ అయితే కాల్ చేయాలో ఆ గెట్ ఏపీఐ సంబంధించిన యూఆర్ఎల్ పంపించాం అనుకోండి, రెస్పాన్స్ వస్తుంది అనమాట. సింపుల్, ఆ రెస్పాన్స్ని రిటర్న్ చేసేస్తుంది మెథడ్. ఓకే, ఇప్పుడు మనం సేమ్ ఆ మెథడ్ కాల్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి స్టాటిక్ మెథడ్ కదా, స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేస్తాం, క్లాస్ నేమ్ డాట్ కాల్ గెట్ ఏపీఐ కదా, కాల్ గెట్ ఏపీఐ. యూఆర్ఎల్ ఏంటి, యూఆర్ఎల్ ఎక్కడ ఉంది, ఏపీఐ ఎండ్ పాయింట్స్ లో ఉందన్నమాట. ఓకే, సో ఇది మెథడ్ ని మళ్ళీ ఎలా కాల్ చేస్తుంది మెథడ్ ని, ఏపీఐ ఎండ్ పాయింట్స్ డాట్ గెట్ REQRES యూఆర్ఎల్, ఏపీఐ ఎండ్ పాయింట్స్ డాట్ గెట్ REQRES యూఆర్ఎల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఏ మెథడ్ ని హిట్ చేసేస్తుంది అనమాట. హిట్ చేసేసి మనకు రెస్పాన్స్ రిటర్న్ చేస్తుంది అవునా కదా, అవునా కదా. రెస్పాన్స్ రిటర్న్ చేస్తుంది, రెస్పాన్స్ ఈక్వల్ టు కాల్ రెస్ట్ ఏపీఐ డాట్ గెట్ ఏపీఐ. దీంట్లో రెస్పాన్స్ ఉంది, రెస్పాన్స్ గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ గ్లోబల్ గా డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు గ్లోబల్ గా డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ, నెక్స్ట్ మెథడ్ కూడా మనకు రెస్పాన్స్ బాడీ స్టేటస్ కోడ్ వాలిడేట్ చేయాలి కాబట్టి ఇక్కడ గ్లోబల్ గా డిక్లేర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మన రెస్పాన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ వాలిడేట్ ద స్టేటస్ కోడ్ వాలిడేట్ చేయాలి. ఓకే, ఓకే, సో స్టేటస్ కోడ్ ని ఎలా వాలిడేట్ చేస్తాం, స్టేటస్ కోడ్ ని మనం ఎలా వాలిడేట్ చేస్తాం అంటే మొత్తం రెస్పాన్స్ స్టేటస్ కోడ్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు స్టేటస్ కోడ్ వాలిడేట్ చేయాలంటే అసెట్ డాట్ అసెట్ ఏం చేయాలి, ట్రూనా ఈక్వల్సా, ఈక్వల్స్ కదా, అసెట్ డాట్ అసెట్ ఈక్వల్స్. మనకి ఇక్కడ 200 రావాలి, ఎక్స్పెక్టెడ్ మనకు 200 రావాలన్నమాట. కానీ ఏపీ చేసినప్పుడు 400 వచ్చింది అనుకోండి, అది రాంగ్ అవునా కదా. కాబట్టి ఎక్స్పెక్ట్ ఏంటి 200 స్టేటస్ కోడ్, యాక్చువల్ ఏంటి 200 స్టేటస్.
ఇది మనం హార్డ్ కోడ్ చేయకూడదు అనమాట ఇక్కడ కదా. కాబట్టి యాక్చువల్ ఏం చేయాలి, రెస్పాన్స్ డాట్ గెట్ స్టేటస్ కోడ్, ఈ మెథడ్ యూస్ చేస్తే ఓకే. రెస్పాన్స్ లోంచి స్టేటస్ కోడ్ వస్తుంది అనమాట. అయిపోయింది, స్టేటస్ కోడ్ కూడా వ్యాలిడేట్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఐ వ్యాలిడేట్ ద రెస్పాన్స్ రెస్పాన్స్ బాడీని వ్యాలిడేట్ చేయాలి. ఓకే, ఓకే. సో ఐ వ్యాలిడేట్ ద రెస్పాన్స్ బాడీ. ఎలా వ్యాలిడేట్ చేస్తాం బాడీని? రెస్పాన్స్ బాడీని వ్యాలిడేట్ చేయాలంటే దీంట్లో ఇదేంటి మొత్తం చేశాను డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం అంటే రెస్పాన్స్ ని మొత్తం వచ్చిన రెస్పాన్స్ మొత్తం కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళేసి జేసాన్ పాత్ ఫైండర్, ఇదిగోండి జేసాన్ పాత్ ఫైండర్ లోకి వెళ్ళాడంటే మన ఫస్ట్ వన్ వస్తుంది అనమాట. దీంట్లోకి వెళ్ళేసి మొత్తం క్లియర్ చేసేసి ఇక్కడ పాత్ పేస్ట్ చేసేయండి. ఓకే, ఓకేనా. పాత్ పేస్ట్ చేస్తే కానీ మనకి ఇక్కడ పాత్స్ వస్తాయి చూడండి, అవునా కదా. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఐడిని వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఐడిని వ్యాలిడేట్ చేయాలంటే ఎలా వ్యాలిడేట్ చేస్తాం? ఐడి ఎక్కడుంది, డేటాలో ఉంది. డేటాలో ఉంది కాబట్టి డేటాలోకి వెళ్ళి ఎన్నో ఇండెక్స్ లో ఉంది, ఇది అరే ఇదిలో ఇది ఫస్ట్ ఇండెక్స్ కదా, ఇండెక్స్ ఇది సెకండ్ ఇండెక్స్ ఇది థర్డ్ ఇండెక్స్. మనకు కావాల్సిన అది ఏ ఇండెక్స్ లో ఉంది, 0th ఇండెక్స్ లోకి వెళ్ళింది. ఇక్కడ ఐడి ఉంది. ఇప్పుడు దీని పాత్ ఏంటి, జేసాన్ లో మొత్తం జేసాన్ లో ఈ ఐడి పాత్ ఏంటి, డేటా 0.id, ఇది పాత్ అన్నమాట, అవునా కదా. దీన్ని కాపీ చేసుకొని ఏం చేస్తాం, ఐడి అనేది ఇంటీజర్ చూడండి, ఇక్కడ ఇంటీజర్ కదా రిటర్న్ చేసేది. ఇంట్ ఐడి ఈక్వల్స్ టు రెస్పాన్స్ డాట్ బాడీ డాట్ పాత్. చూడండి ఇది మెథడ్ అనమాట, రెస్పాన్స్ డాట్ బాడీ డాట్ పాత్ ఆఫ్, మనకి ఏ పాత్ కావాలో పాత్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇదేం రిటర్న్ చేస్తుంది, ఐడి రిటర్న్ చేస్తున్నాను, 0th ఇండెక్స్ లో ఉండే ఐడి. ఓకే, సో నెక్స్ట్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ డాట్ బాడీ డాట్ పాత్, పాత్ ఆఫ్ ఈమెయిల్ ఏంటి, ఇది ఈమెయిల్ ఐడి అది చేసుకొని పేస్ట్ చేసాం. ఓకే, సేమ్ మళ్ళీ ఫస్ట్ నేమ్ ని స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ బాడీ టెస్ట్, ఫస్ట్ నేమ్ స్ట్రింగ్ లాస్ట్ నేమ్. సేమ్ అలానే స్ట్రింగ్ కూడా స్ట్రింగ్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ డాట్ బాడీ డాట్ పాత్ ఫస్ట్ నేమ్. ఓకే, నెక్స్ట్ సేమ్ కానీ యూఆర్ఎల్ కూడా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే కదా. ఇది మనకు రెస్పాన్స్ బాడీ వ్యాలిడేట్ చేయడం అన్నమాట. ఇప్పుడు మొత్తం అన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, అసెట్ డాట్ అసెట్ ఈక్వల్స్ ఎక్స్పెక్టెడ్ ఏంటి, మనకి ఎక్స్పెక్టెడ్ కావాల్సింది ఐడి 7, 7 ఇది ఐడి అన్నమాట. ఓకే, సేమ్ ఇలానే అన్ని
ఈమెయిల్ ఇక్కడ ఉంది. ఈమెయిల్ వచ్చి ఇది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నేమ్ దీంట్లో ఫస్ట్ నేమ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకే. సో ఇలా మొత్తం మీరు ఇప్పుడు మనం ఫస్ట్ అరే రాసాం కదా, అలా మీకు మొత్తం ఇక్కడ ఎన్ని అరేస్ ఉన్నాయి అన్నిటికీ రాసినచ్చు అనమాట, సేమ్ ఇలానే. ఓకే. ఓకే, అయిపోయింది. రెస్పాన్స్ బాడీని కూడా వాలిడేట్ చేసి, సో ఒక సినారియో కంప్లీట్ అయిపోయింది మనం. సో ఎంత సింపుల్. జస్ట్ ఏపీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, రన్ చేయాలి. సేమ్ ఎలా రన్ చేస్తాం, so edit configuration, maven, command line, play. Okay. సో ఇప్పుడు మనకు ట్యాగ్ ఏంటి, గెట్ ఏపీ. సో దీన్ని తీసుకొని edit configuration ట్యాగ్ పెట్టేసి రన్ చేసేద్దాం. రన్. బిల్డ్ సక్సెస్. సో అయిపోయిందా లేదా మొత్తం, అంటే బిల్డ్ సక్సెస్ అంటే టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైందా? Yes, sir. చూడండి, రన్ అవడానికి ఎంత టైం పట్టింది ప్రోగ్రామ్. అదే సెలీనియం అయితే బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఇంత తలనొప్పి అనమాట. దాని రెస్ట్ పేజ్ సింపుల్ ప్యూర్ జావా ప్రోగ్రామ్ రాసుకుంటే వెళ్ళిపోవడమే. సో ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉంటాడు కానీ గెట్ అయిపోయారు. యూఆర్ఎల్ ని మనం అదే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా తీసుకున్నాం అలా యూఆర్ఎల్ కూడా ఏదన్నా ఉంటది బ్లూ కోడ్ లో. కోడ్లో యూఆర్ఎల్ వచ్చింది కదా, కిందకి వస్తే బ్లూ కోడ్ లో ఇదా కిందకి అదే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాశారు కదా, అలాగా సేమ్ అలా రాసుకుంటారు. ఇప్పుడు యూఆర్ఎల్ ఎలా రాస్తాం, అవుతారు కదా యూఆర్ఎల్ ఇదేనా? అవును. దీన్ని తీసుకోండి. అంటే స్ట్రింగ్ కింద ఇవ్వాలా యూఆర్ఎల్ స్ట్రింగే కదా. ఓకే, చూడండి డబుల్ కోట్స్ ఉంటాయండి, స్ట్రింగే కదా. అవునవును. ఓకే, స్ట్రింగ్ కింద ఇచ్చేసుకోవచ్చా అది? ఇప్పుడు ఎలా రాస్తాం స్ట్రింగ్ యూఆర్ఎల్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ బాడీ ఈక్వల్స్ టు రెస్పాన్స్ డాట్ బాడీ డాట్ బాడీ డాట్ పాత్. అక్కడ ఉంది యూఆర్ఎల్, ఇది దీన్ని తీసుకొని అంతే. ఇక్కడికి వచ్చి set dot reset equals URL ఏంటి ఇది
కామా URL. ఓకే, ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనకు ఏపీని హిట్ చేస్తానే రెస్పాన్స్ వచ్చింది కదా, స్టేటస్ కోడ్ వాలిడేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏపీని రెస్పాన్స్ ని ప్రింట్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకేనా, సిస్టమ్ డాట్ println response dot get body dot as pretty string. ఓకేనా, సో యాజ్ pretty string అంటే ఏమవుతుందంటే మనకి ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సింగిల్ లైన్ లో ఇలా స్ట్రైట్ ప్రింట్ అయిపోకుండా ఇలా నీట్ గా JSON అలా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం ప్రింట్ అవుతుందో లేదో. సక్సెస్. సో అయిందో లేదా, Yes. రెస్పాన్స్ ఏపీ హిట్ చేసి మన రెస్పాన్స్ కూడా వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడ మీరు స్టేటస్ కోడ్ వాలిడేట్ చేయాలంటే సిస్టమ్ డాట్ println response dot get status code. స్టేటస్ కోడ్ కూడా మన 200 వస్తుంది. వచ్చిందా లేదా 200. ఓకే, ఇలాగా సింపుల్ ఏపీని మెథడ్ కాల్ చేయడం, హిట్ చేయడం, రెస్పాన్స్ వస్తుందా, రెస్పాన్స్ వాలిడేట్ చేయడం, అంతే, ఏముండదు. నేను చెప్పాను కదా 7 థింగ్స్. ఆ 7 థింగ్స్ గుర్తు పెట్టుకోలేంది, మెథడ్స్, URL, మెథడ్స్, రిక్వెస్ట్ బాడీ, రెస్పాన్స్ బాడీ, స్టేటస్ కోడ్, ఆథరైజేషన్ అడ్రస్, ఇవి పెట్టుకుంటే చాలు. జస్ట్ ఏపీ. ఓకే, సో ఇది ఒక గెట్ ఏపీని హిట్ చేయడం ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు పోస్ట్ ఏపీ మనం ఈమెయిల్ ఇచ్చాం కదా, ఈమెయిల్ అదే తీసుకోలేదా అన్ని మనమే ఇవ్వాలి వరకు. ఇందులో మనం అక్కడ మనం స్టెప్ ఇంప్లిమెంట్ ఇంట్లో రాసాం కదా, అసెట్ డాట్ అనేసి 7 ఐడి అని ఇస్తే తీసుకోదా, మరి 7 కూడా ఇవ్వాలి. ఈ 7 ఎక్స్పెక్టెడ్ కదా, మనకి దీంట్లో వచ్చే వాల్యూ ఏంటి, 7 ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఐడి ఇస్తున్నాం కదా, అదే రాదా, అక్కడ ఆల్రెడీ ఉంది. నేను ఈ రెండింటిని కంపేర్ చేయాలి, యాక్చువల్లీ ఈ రెండింటిని కంపేర్ చేయాలి కదా, నాకు 2 ఉంటాయి కదా కంపేర్ అవుతాయి. 7 = 7 అప్పుడే కంపేర్ అవుతుంది. అయిందా ఫాల్స్ అయిందా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్పెక్టెడ్ వచ్చి 7 రావాలి. ఓకే, యాక్చువల్ ఐడి వచ్చి ఈ ఐడి ఏంటి, రెస్పాన్స్ లో వచ్చిన ఐడి అన్నమాట, అవునా కదా. ఇక్కడ చూడండి, ఐడి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, రెస్పాన్స్ లో తీసుకుంటున్నాం కదా. ఓకే, ఐడి దీంట్లో ఉంటుంది, అంటే ఇదేంటి యాక్చువల్ ఐడి అన్నమాట. ఇది ఎక్స్పెక్టెడ్ ఐడి, ఎక్స్పెక్టెడ్ నాకు 7 రావాలి కదా. నాకు 7 ఐడి కూడా 7 వస్తే టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఒకవేళ ఐడి 8 వచ్చింది అనుకో, ఇప్పుడేమవుతుంది, 7 = 8 ఫాల్స్ కదా, కాబట్టి టెస్ట్ కేస్ ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది. ఓకే, అసెట్ డాట్ అసెట్ ఈక్వల్స్ ఇచ్చినప్పుడు 2 వాల్యూస్ ఇవ్వాలి, ఎక్స్పెక్టెడ్, యాక్చువల్. అసెట్ డాట్ అసెట్ ట్రూ, అసెట్ డాట్ ఈక్వల్స్ వాడినప్పుడు రెండింటికి కంపేర్ చేస్తాం కాబట్టి 2 పంపించాలి. ఓన్లీ ఒకటే ఇవ్వాలి దాంట్లో. డాట్ ఈజ్ డిస్ప్లేడ్ కానీ, ఈ సెలెక్టెడ్ కానీ ఇలాంటి ఉంటాయి కదా. అలాగా అర్థమైంది కదా. అసెట్ ఇదే మెయిన్, ఇది జాగ్రత్త రాస్తేనే మీ టెస్ట్ కేస్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది దీన్ని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది అన్నమాట అసెట్ అనేది. ఓకే, Okay. నెక్స్ట్ పోస్ట్ ఏపీ హిట్ చేద్దాం. ఏపీఐస్ మీకు వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏపీఐస్ మనకు ఫ్రీ ఏపీఐస్
ఇవన్నీ సింపుల్ ఏపీఎస్ అన్నమాట. మనకు మార్కెట్లో వీళ్ళు హోస్ట్ చేసిండేది అంతా మనం ప్రాక్టీస్ చేయడానికి రియల్ ఏపీఎస్ ఉండవు. ఇక్కడ రియల్ టైంలో ఎలా ఏపీఎస్ ఉంటాయి అలా ఇక్కడ ఉండవు అనమాట. ఓకేనా? సో సెలీనియం అనుకోండి మనం ఎలాగైనా ప్రాక్టీస్ చేసేయచ్చు ఎన్ని వెబ్సైట్స్ తీసుకున్నాను, కానీ ఏపీఎస్ అనేది మనకు రియల్ టైం ఏపీఎస్ ఉండవు. ఓకే, సో ఎలా ఏపీని హిట్ చేయాలి, ఎలా ఏపీఐ రెస్పాన్స్ తెచ్చుకోవాలి, వ్యాలిడేట్ చేయాలి, అంతా మనం ఇక్కడ ఉన్న లిమిటెడ్ ఏపీఎస్ తోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనం ఇక్కడ వాల్యూస్ ఏం చేస్తున్నాం, హార్డ్ కోడ్ చేస్తున్నాం కదా, 7 నేము ఇవన్నీ హార్డ్ కోడ్ చేస్తున్నాం, అవునా కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వాల్యూస్? డేటాబేస్ నుంచి వస్తాయి. డేటాబేస్ నుంచి వస్తాయి. ఓకే, మనం ఏం చేయాలి, డేటాబేస్ క్వైరీ చేసి జావా ప్రోగ్రామ్ ద్వారా డేటాబేస్ని క్వైరీ చేసి డేటాబేస్ వాల్యూస్ తెచ్చుకొని ఆ వాల్యూస్ని ఇక్కడ పంపించాలన్నమాట. అంతేగాని హార్డ్ కోడ్ చేయకూడదు, అవునా కదా? ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయంటే అవి డేటాబేస్ నుంచే వస్తాయి అన్నమాట, JSONలో వాల్యూస్. ఓకే, సో ఆ డేటాబేస్ని కూడా మనం క్వైరీ చేయాలి, కానీ ఇక్కడ మనకు డేటాబేస్ నుంచి యాక్సెస్, ఈ ఏపీఎస్కి డేటాబేస్ యాక్సెస్ ఉండదు, అవునా కదా? కాబట్టి మనం ఇక్కడ హార్డ్ కోడ్ సెక్యూర్ కాదా బ్రో ఆయన? అది బయటకి ఇవ్వరు కదా? ఇది ఫ్రీ ఏపీఎస్ కదా ఇవన్నీ. ఈ ఫ్రీయే, మామూలు బయట ఏదైనా చెక్ చేయాలంటే సెలీనియం లో ఎన్ని సెక్యూర్ కదా. మన ఏపీఐస్ డేటాబేస్ లో యాక్సెస్ చేయలేం, డేటాబేస్ ద్వారా రియల్ ఏపీఐ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ యాక్సెస్ చేయలేము అన్నమాట ఈ ఏపీఐ ద్వారా. ఇది ఇక్కడేం మనం నేర్చుకోవచ్చు అంటే ఏపీని ఎలా హిట్ చేయాలి, రెస్పాన్స్ ఎలా తెచ్చుకోవాలి, స్టేటస్ కోడ్ బాడీ ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఇవి మాత్రం చేయగలుగుతాం. ఓకే, అంతేగాని డేటాబేస్ నుంచి వాల్యూస్ తెచ్చుకొని ఏపీఐస్ ని హిట్ చేయడం అనేది ఇక్కడ చేయలేము అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ ఏపీని ఇచ్చేద్దాం. ఇది పోస్ట్ ఏపీ. సో ఏపీ పోస్ట్ ఏపీకి రిక్వెస్ట్ బాడీ ఉంటుంది. రిక్వెస్ట్ బాడీ ఉంటుంది. మనం చూసారంటే ఇక్కడ ఎక్కడి వరకు ఇది బేస్ URL /in వరకు బేస్ URL, అవునా కదా? ఇక్కడ వరకు బేస్ URL /in వరకు. దాని తర్వాత ఏంటి, /in /AP/users. ఓకే, నేను బాడీ రిక్వెస్ట్ బాడీ వచ్చి ఇది తీసుకొని రిప్లేస్ చేసేయండి, సెండ్ కొట్టండి. 200 వచ్చింది, ఇది తప్పు వచ్చింది. సరే, మెథడ్ మార్చాలి, పోస్ట్ మెథడ్. సరే, నేము, జాబు, ఐడి క్రియేట్ దట్ వచ్చేసిందా లేదా? ఓకే, ఇది పోస్ట్ ఏపీని హిట్ చేయాలంటే ఎలా చేస్తాం, ఈ రిక్వెస్ట్ బాడీని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. I hit the REQRES post API. పోస్ట్ ఏపీని హిట్ చేయాలి. సో దీనికి స్టెప్ డెఫినేషన్. I hit the REQRES post API. Okay, సో మనకి URL ఏంటి, ఇది URL. ఓకే, URL కాపీ చేసుకొని ఎక్కడ పేస్ట్ చేస్తాం, ఏపీ ఎండ్ పాయింట్స్ లో పేస్ట్ చేయాలి. ఓకే, ప్రైవేట్ స్టాటిక్ QRES post URL equals to. ఓకే, నెక్స్ట్ ఇది ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి దీన్ని ఏం చేస్తాం, గెటర్స్ అండ్ సెటర్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో పబ్లిక్
string get Post URL. return request. Post. Okay. ఇది గెట్ మెథడ్ దీన్ని తీసుకొని సెట్ రిపేర్ పాయింట్ డాట్ గెట్ పోస్ట్ URL కాల్ ఇదేంటి పోస్ట్ మెథడ్ కాల్ చేయాలి కదా. పోస్ట్ మెథడ్ కాల్ చేయాలంటే మెథడ్ ఏంటి కాల్ పోస్ట్ ఏపీ. ఓకే, సో కాల్ రెస్ట్ ఏపీ డాట్ కాల్ పోస్ట్ ఏపీ ఆఫ్ ఇది ఎన్ని ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది? 2 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అవునా కదా. URL ఒకటి JSON ఆబ్జెక్ట్ ఒకటి. JSON ఆబ్జెక్ట్ కూడా పంపించాలి కదా దీనికి. ఓకే, కామా దీనికి JSON ఆబ్జెక్ట్ పంపించాలి. JSON ఆబ్జెక్ట్ ఎలా పంపిస్తాం? అంటే ఇప్పుడు మనకు రిక్వెస్ట్ పేలోడ్స్ యాడ్ ఏం చేయాలి? న్యూ క్లాస్ క్రియేట్ చేద్దాం. లేకపోతే న్యూ క్లాస్ ఇది చిన్నదే కదా, 2 లైన్స్ ఉన్నాయి కదా. ఇది న్యూ క్లాస్ కాకుండా మనం ఏం చేస్తాం? ఇక్కడే ఒక JSON ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేస్తున్నాం. JSON ఆబ్జెక్ట్ obj equals to new JSON no obj put name ఏంటి? నేమ్ కమా ఓకే ఒకటి నెక్స్ట్ జాబ్ obj డాట్ పుట్ జాబ్ అంటే సో ఓకే ఇదో అంతే. సో JSON ఆబ్జెక్ట్ పుట్ చేసేసాం. ఇప్పుడు సింపుల్ దీన్ని ఇక్కడ పాస్ చేసాం obj అయిపోయిందా లేదా? ఓకే, సో పోస్ట్ ఏపీని కాల్ చేసి అదికి ఏపీని హిట్ చేసి మనకు రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. దీంట్లో చూడండి URL ఉంది, మనకు రిక్వెస్ట్ బాడీ ఉంది ఈ మెథడ్ లో. ఇది మెయిన్ మెథడ్ అనమాట. ఇదే మనకి ఏపీని హిట్ చేస్తుంది ఈ మెథడ్. ఓకేనా, గివెన్ డాట్ ఓకే గివెన్ డాట్ రిలాక్స్డ్ HTTP వ్యాలిడేషన్. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే రిలాక్స్డ్ HTTP వ్యాలిడేషన్ అనేది మనకి ఇప్పుడు ఏ URL తీసుకున్నా కూడా SSL సర్టిఫికేషన్ ఉంటుంది. ఏ URL తీసుకున్నా కూడా HTTP అనుకొని ఉంటాయి, HTTPS అనుకొని ఉంటాయి అవునా కదా. URLs లో చూసారు ఎప్పుడైనా? HTTPS అంటే ఇది SSL సర్టిఫైడ్ అనమాట. ఓకే, సో మనం రిలాక్స్డ్ HTTP వ్యాలిడేషన్ అని ఇచ్చినప్పుడు మనం అన్ని URLs ని అన్ని hosts ని మనం ట్రస్ట్ చేస్తున్నాం అనేసి అర్థం. ఓకేనా, సో మనం ట్రస్ట్ దిస్ ప్రాజెక్ట్ ట్రస్ట్ దిస్ హోస్ట్ అనేసి కొన్ని ఉంటాయి అనమాట. ఓకేనా, అన్ని hosts మనం ట్రస్ట్ చేస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ SSL సర్టిఫికేషన్ ఈస్ ఇన్వాలిడ్ ఉన్నా వ్యాలిడ్ ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం ప్రతి host ని మనం ట్రస్ట్ చేస్తున్నాం అనమాట. సో దానికి HTTP రిలాక్స్డ్ వ్యాలిడేషన్ వాడుతున్నాం. అది వాడలేదు అనుకోండి, కొన్ని HTTP సర్టిఫికేషన్ ఫాల్స్ ఉంది అనుకోండి, ఇన్వాలిడ్ ఉంది అనుకోండి SSL సర్టిఫికేషన్, అప్పుడు మనకు ఎర్రర్ త్రో చేస్తాం అన్నమాట. ఏపీని హిట్ అవ్వదు అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. ఓకేనా, దానికోసం మనం ఇక్కడ HTTP రిలాక్స్డ్ వ్యాలిడేషన్ వాడుతున్నాం. ఇది ఉంది అనుకోండి, ఇంకా దేన్ని చెక్ చేయదు. ఓకేనా, SSL సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉందా ఇన్వాలిడ్ ఉందా, ఓకేనా, ఇవన్నీ చెక్ చేయదు అనమాట. ఇంక ఏ ఏపీనా హిట్ చేసేస్తుంది ఇది ఉంటే. ఇది ఇవ్వలేదు అనుకోండి, SSL సర్టిఫికేట్ ఇన్వాలిడ్ ఉందనుకోండి, అప్పుడు హిట్ చేయదు అనమాట ఏపీఎన్ సెక్యూరిటీ పర్పస్ కోసం. దానికోసం ఇది వాడుతాం. ఓకే, నెక్స్ట్ హెడర్స్ పంపిస్తాం. కానీ దీంట్లో చూడండి హెడర్స్ తర్వాత బాడీ ఒకటి యాడ్ అయింది, దీంట్లో బాడీ లేదు అన్నా కదా. రిక్వెస్ట్ గెట్ మెథడ్ లో దీంట్లో బాడీ ఉంది చూడండి, డాట్ బాడీ ఆఫ్
రిక్వెస్ట్ బాడీ ఎక్కడ వస్తున్నది మనకి ఇక్కడ వస్తున్నది అనమాట. రిక్వెస్ట్ బాడీ డాట్ వెన్ డాట్ పోస్ట్ ఆఫ్ యూఆర్ఎల్. ఇక్కడ గెట్ ఉంది, మెథడ్ గెట్ వాడాం, ఇక్కడ పోస్ట్ వాడాం అవునా కదా, Okay. Yes. ఆఫ్ యూఆర్ఎల్. సో ఇదేం రిటర్న్ చేస్తుంది, మళ్ళీ రెస్పాన్స్ రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే, సో ఓకే, సో రెస్పాన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఇది పోస్ట్ ఏపీ. సక్సెస్. చూడండి మనకు రెస్పాన్స్ వచ్చేసింది, రెస్పాన్స్ కూడా ప్రింట్ అయిపోయింది. మనం రిక్వెస్ట్ బాడీ ఇది రెస్పాన్స్ బాడీ ఇది అవునా కదా, యాజ్ పెట్టిస్తాం. ఓకే, సో రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, Status. Status code check చేయాలి. రెస్పాన్స్ స్టేటస్ కోడ్ వ్యాలిడేట్ చేయాలి అవునా కదా. Then I validate the test status code. Same method already మనం రాసేసాం కదా, validate status code. Yes. Get status code సేమ్ అదే కాల్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ బాడీని వ్యాలిడేట్ చేయాలి, రెస్పాన్స్ బాడీని వ్యాలిడేట్ చేయాలి. ఎలా వ్యాలిడేట్ చేస్తాం, దెన్ Validate response body. I require yes. Response body. Okay, so validate the response body. సో ఇప్పుడు దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం చెప్పండి. Asset string. ఇప్పుడు ఇలా ఇచ్చాం కదా, దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం, String. ఉందా లేదా చూడండి. మనం ఫస్ట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ డాట్ బాడీ డాట్ పాత్ ఏంటి నేమ్. ఓకే, దీన్ని ప్రింట్ చేద్దాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println నేమ్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయండి, మనకు కరెక్ట్గా ఇవి రెస్పాన్స్ నేమ్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. చూడండి ఫెయిల్ అయిపోయిందా లేదా, మనకు ఎక్స్పెక్టెడ్ స్టేటస్ కోడ్ ఏంటి 201 వచ్చింది అవునా కదా. ఇక్కడ 201 వచ్చింది, మనం బట్ వాస్ ఎక్స్పెక్టెడ్ 200 ఇచ్చాం, బట్ స్టేటస్ కోడ్ వాస్ 200, కాబట్టి దీనివల్ల ఫెయిల్ అయిపోయింది అన్నమాట. మనం ఏం చేయాలి, ఇక్కడ చేంజ్ చేద్దాం 201. ఓకే, ఓన్లీ రన్ చేయండి. ఓకే, చూడండి నేమ్ వచ్చిందా లేదా, Yes. దీంట్లోంచి నేమ్. ఓకే, సేమ్ అలానే అన్ని
నేమ్ తర్వాత ఏముంది? జాబ్. Job. జాబ్ హెడర్. ఇది కాదు, మన జాబ్ ఇక్కడ ఏముంది? సాఫ్ట్వేర్ Software associate అని ఉంది. ఇది వాళ్ళు ఇక్కడ జాబ్. ఓకే, నెక్స్ట్ జాబ్ తర్వాత ఐడి అంత వద్దులేండి. ఓకే, ఈ రెండు వ్యాలిడేట్ చేద్దాం. క్రియేటెడ్ టు ఐడి వ్యాలిడేట్ చేద్దాం అవసరం లేదు, మెయిన్ ఫీల్డ్ వ్యాలిడేట్ చేస్తే చాలు మనం. ఓకే, అసెట్ డాట్ అసెట్ అసెట్ ఈక్వల్ ఈక్వల్స్ నేమ్. Name. నేమ్ ఏంటి? సురేష్. ఈ సురేష్ అనే వాల్యూని మనం డేటాబేస్ నుంచి తెచ్చుకొని వ్యాలిడేట్ చేయాలన్నమాట, కానీ మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాం, వీళ్ళు డేటాబేస్ యాక్సెస్ లేదు కాబట్టి. ఓకే, సో అసెట్ డాట్ అసెట్ ఈక్వల్స్ సాఫ్ట్వేర్ అసోసియేట్ కామా Job. బ్రో అసోసియేట్ కీ రాలేదు. Hmm? అసోసియేట్ కీ రాలేదు. స్పెల్లింగ్. ఓకే, ఈ రెండు వ్యాలిడేట్ చేస్తే చాలు, అయిపోయింది. పోస్ట్ అయిపోయింది, హిట్ చేసేస్తాం, రన్ చేయండి. మరి జాబ్ ని ప్రింట్ చేయని అవసరం లేదా అక్కడ సిస్టమ్ దాంట్లో? మనకు కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి అది వచ్చేసింది. ఇప్పుడు మనం చూసామంటే డాక్యుమెంట్స్లో ఎస్టీపీ థియేటర్లో టార్గెట్లో కుకుంబర్ రిపోర్ట్స్, అడ్వాన్స్డ్ రిపోర్ట్స్, కుకుంబర్ రిపోర్ట్స్, మన రిపోర్ట్స్ జనరేట్ అయ్యే చూడండి సింపుల్గా స్టెప్స్. ఓకే, మొత్తం పాస్. ఓకే, ఇలాగ మనం గెట్ ఏపీని పోస్ట్ ఏపీని హిట్ చేస్తాం. ఓకే, ఓకే. కోడ్ అంతా పుష్ చేస్తున్నాను గిట్హబ్కి. కమిట్ ఫైల్. ఓకే, సో పుష్ చేశాను, మీరు పుల్ తీసుకొని ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈవినింగ్ క్లాస్ 7:30కి అందరూ జాయిన్ అయిపోయింది. రికార్డింగ్స్ ఉండవు, రియల్ టైం క్లాసెస్ అనమాట. మాన్యువల్ టెస్టింగ్ ఈరోజు చెప్తాం, ఈరోజు రేపు మాన్యువల్ టెస్టింగ్ క్లాసెస్ ఉంటాయి. సో ఓకే, మాన్యువల్ టెస్టింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి, అసలు టెస్టింగ్ ఎలా చేయాలి, మనం అప్లై చేసేదంతా మాన్యువల్ టెస్టింగ్ కదా, ఇది టెస్టింగ్ కోర్సు కదా. సో అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఫస్ట్ తెలియాలి మనకు. సో ఇంతవరకు ఆటోమేషన్ నేర్చుకున్న బాగానే ఉంది, కానీ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో ఈరోజు రేపు మాన్యువల్ టెస్టింగ్ క్లాసెస్. ఓకే. చూద్దాం ఈరోజు ఒకవేళ రికార్డింగ్ పాసిబుల్ అవుతుందా లేదా ట్రై చేస్తాను. ఓకే దెన్, బాయ్ బాయ్. మరి